భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్శాస్త్రం చాలా అద్భుతమైంది. కానీ ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా, ఏ విశ్వప్రలయం వచ్చినా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే ఈ విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి మన దైనందిన జీవితంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైన విషయాల్ని సరిపోల్చుకుంటూ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. అటువంటి పరంపరలో ఈరోజు కార్యక్రమంలో శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం నుంచి అటువంటి మరికొన్ని కాలజ్ఞాన తత్వాలని, వాక్యాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దుర్మార్గులు రాజులవుతారు, మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. మత కలహాలు పెరిగి ఒకరినొకరు సంహరించుకుంటారన్నటువంటి కాలజ్ఞాన తత్వాన్ని మనం వింటూ ఉంటాం. అలాగే గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞాన మూలాన్ని తీసుకుంటే ఇలా ఉంది. మతముల పేరిట మత్సరంభులు పెరిగి మదియించుకొని కొట్టుకొని సచ్చేరయ్య, మనువు వంశము నుండి మనుషులందరూ పుట్ట మతములెన్నుండునో తెలియండయ్య. ఎంత గొప్ప మాట ఇది. మతాల పేరిట మత్సరాలు పెరిగి వివిధ మతాల మధ్య మత కల్లోలాలు చెలరేగుతాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పారు. శ్రీ గురుదేవులు 17వ శతాబ్దం యొక్క ప్రారంభంలోనే, గడిచిన 400 సంవత్సరాల క్రితమే ఈ విశ్వభవితగా చెప్పబడ్డటువంటి కాలజ్ఞానాన్ని విశేషించి గురుదేవులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఇది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మతముల పేరిట మత్సరంభులు పెరిగి మనుషులందరూ కూడా ఒకరినొకరు కొట్టుకొని చచ్చేటువంటి అంశాల గురించి మనం అప్పుడప్పుడు వింటూ ఉన్నాం. కానీ ప్రత్యేకించి ఈ 2025వ సంవత్సరంలో, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎందుకో తెలియదు, గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి మాట కూడా వాస్తవం అవుతుందేమో. ఎందుకో వీరభోగ వసంతరాయలుగా గురుదేవులు మళ్ళీ ఈ భూమి మీద అవతరించడానికి సిద్ధమైనటువంటి సమయమేమో అన్నట్టుగా ఈ పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లుని ఆమోదించినటువంటి సందర్భంగా దేశం మొత్తం కూడా ఆనందోత్సాహాలతో ఉంటున్నటువంటి సందర్భంలో భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం మత కల్లోలాలు చెలరేగిపోతున్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రవర్తన, దుర్మార్గమైనటువంటి చిత్తం కలిగినటువంటి వ్యక్తులు ప్రభుత్వ అధినేతలు అవుతున్నారు. ఇక్కడ రాజులు అవ్వడం అంటే ఈ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతల్ని మనం రాజులుగా భావన చేయొచ్చు. శ్రీ గురుదేవులు చెప్పినటువంటి ఈ మాటను అనుసరించి చూస్తే భారతావనిలో ప్రత్యేకించి ఒక విశేషవంతమైనటువంటి సరిహద్దు ప్రాంతం కలిగినటువంటి ఒక రాష్ట్రం, విశేషించి అఖండ భారతావనిగా మనం అనుకుంటున్నటువంటి భారతదేశంలో
పశ్చిమ బెంగాల్కి అటు ఇటుగా ఓవైపేమో బంగ్లాదేశ్, మరోవైపేమో పశ్చిమ బెంగాల్, ఈ సరిహద్దు ప్రాంతంలో మతముల పేరిట మత్సరాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది ఉద్దేశపూర్వకమైన చర్యల వల్ల దుర్మార్గమైనటువంటి చిత్తం ప్రవర్ధన కలిగినటువంటి వ్యక్తులు రాజులవుతున్నటువంటి సందర్భం. కొంతమంది ప్రభుత్వ అధినేతలవచ్చు, ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలవచ్చు, అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు అవ్వచ్చు, వారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కారణంగా ఎంతోమంది అభం శుభం తెలియనటువంటి వాళ్ళని, ధర్మం కోసం నిలబడుతున్నటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద పైశాచికంగా హత్యలు చేస్తున్నా కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ప్రభుత్వాలు కూడా ఎందుకో ఈ చర్యలకు స్పందన లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. దీన్ని దుష్టమైనటువంటి ప్రభుత్వం అనాలా, అధర్మపూరితమైనటువంటి ధోరణి అవ్వాలా, లేదా కలిమాయా పురుషుడి యొక్క శక్తి వల్ల ఇలా జరుగుతుందో అర్థం కాదు. సరిగ్గా ఇదే విశ్వావసునామ సంవత్సరం, ఇదే 2025వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బోర్డు బిల్లు యొక్క సారాంశాన్ని అనుసరించి ఇష్టం ఉన్నవాళ్ళు సంబరాలు జరుపుకుంటే ఇష్టం లేనటువంటి వ్యక్తులు మత కల్లోలాలు ప్రారంభం చేశారు. ఎంతోమంది వ్యక్తులు గాయాల పాలవుతుంటే, కొందరు మరణిస్తూ ఉంటే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర బలగాలు అక్కడికి వెళ్ళి సమస్యని సర్దుబాటు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఆ బెంగాల్ రాష్ట్రానికే కాదు, ఈ తాకిడి ఉభయ తెలుగు రాష్ట్రాల వరకు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మెల్లమెల్లగా ఈ మత ఛాందసవాదులు పెరిగిపోతున్నారు. మూర్ఖమైనటువంటి ఆలోచనల ధోరణులతో అన్నదమ్ములుగా ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మం, ప్రత్యేకించి ఇతర మతాల మధ్య ఎందుకో తెలియదు ఈ కుమ్ములాటలు మొదలైపోయాయి. తప్పనిసరిగా ఇది మతముల పేరిట మత్సరంబులు పెరిగి మదించి కొట్టుకొని సచ్చేరయానని గురుదేవులుగా చెప్పినట్టుగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ భారతావనిలో ఒక గొప్ప మత కల్లోలం ప్రారంభం కాబోతుందేమో. దీనికి కారణాలు ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ ఈ మతోన్మాద శక్తుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే, మతం అన్నటువంటిది మనిషి జీవించడానికి సరైనటువంటి ధర్మాల్ని బోధించేదై ఉండాలి తప్ప మతం అనేటువంటి విషం, మతం అనేటువంటి మత్తు తలకెక్కితే ఇక తలలు తెగిపడే వరకు కూడా మనిషి ఊరుకోడన్నటువంటిది చరిత్ర చెప్పినటువంటి విశేషవంతమైనటువంటి సాక్ష్యం. ప్రత్యేకించి ఇదే మతాలు పేరిట మనం మదించి కొట్టుకొని చనిపోతున్నాం. కానీ మనువు వంశము నుండి మనుషులందరూ పుట్ట, మతములు ఎన్నుండునో తెలియండయా. మనందరికీ కూడా తెలిసినటువంటి మనువంశము నుండి, స్వారౌచి సమన సంభవం నుండి, ఇక్ష్వాస వంశం నుండి మిగతా మనువుల యొక్క సంతతిగా మనుషులందరూ పుట్టగా ఇక మతాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. మన పూర్వీకులందరికీ కూడా ఒకే మనువు నుండి, సప్త ఋషుల నుండి వాళ్ళ యొక్క సంతతిగా మనం ఉద్భవిస్తే ఇన్ని మతాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. ఇలాంటి దుష్టులు రాజులవుతారు, ప్రభుత్వ అధినేతలు అవుతారు. ప్రత్యేకించి మతం తలకెక్కి తలలు తెగి పరే వరకు కూడా పరిపాలన కొనసాగిస్తారని గురుదేవులు చెప్పినట్టే చరిత్రలో మరో సాక్ష్యం ఉంది. ప్రత్యేకించి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, ధర్మం కోసం నిలబడేవాళ్ళు భయంకరమైనటువంటి కష్టాల పాలవుతారు. ఎలాగో తెలుసా? సుమారు అదే 17వ శతాబ్దంలో పరదేశీయుల యొక్క పరిపాలనలోకి వెళుతున్నటువంటి భారతావనిని స్వతంత్ర భారతావనిగా ఉంచటానికి, పరదేశీయుల యొక్క, ముష్కరుల యొక్క, తురుష్కుల యొక్క పరిపాలనను అంతమొందించటానికి మరాఠా వీరుడైనటువంటి ఛత్రపతి శివాజీ విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో
తన ప్రాణ త్యాగాన్ని కూడా చేస్తే వారి కుమారుడైనటువంటి సంభాజిని మత సంబంధమైనటువంటి స్థితిగతుల్లో సనాతనమైనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని గనక స్వీకరిస్తే రాజ్యాలు ఇస్తాం, రాజధానులు ఇస్తాం, ఎన్నో కానుకలు ఇస్తామని చెప్పిన వినకపోతే శరీరంలో ఉన్నటువంటి చర్మంతో సహా శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవాన్ని తొలిచేస్తూ ఉంటే విపరీతమైనటువంటి నరక యాతన పడుతూ కూడా సనాతన ధర్మం కోసం ఇలాంటి మంచి వ్యక్తులు చనిపోయారు. ఎప్పుడో ఈ సంఘటన 3 శతాబ్దాలకు పైగా జరిగిందని మనం అనుకుంటూ ఉంటే, కానీ బెంగాల్ రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఎవరైనా సరే బలవంతమైనటువంటి మత మార్పిడి వ్యవస్థలో కొన్ని మతాల యొక్క ఆధిపత్యంలో లేకపోతే వాళ్ళకి చావే శరణ్యంగా ఉండబోతుందేమో. అక్కడ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ వ్యవస్థలు, లౌకిక సంబంధమైనటువంటి విధానాల వల్ల చొరబాటుదారులు కూడా ఎక్కువైపోతున్నారు. వేరే రాష్ట్రాల నుండి, వేరే దేశాల నుండి మతోన్మాద శక్తులన్నీ కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వేర్పాటువాదులందరికీ కూడా ఈ భూభాగం నుండే భారతావనిలోకి వస్తున్నారేమో. గురుదేవులు చెప్పినట్టుగా మరో గొప్ప మత కల్లోలానికి ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయేమో. ప్రత్యేకించి మనందరికీ కూడా తెలిసినటువంటి అంశం, ఒకానొక సందర్భంలో 1-2 దశాబ్దాల క్రితం ఇదే మరాఠా రాష్ట్రం మహారాష్ట్రకు సంబంధించి ముంబై, పూణే లాంటి మహోన్నతమైనటువంటి నగరాల్లో ఇదే మతోన్మాద శక్తులు విశేషవంతమైన బాంబు పేలుళ్ళని మనం చూసాం. అమాయకులైనటువంటి ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న దాఖలాలున్నాయి. ఇదే భారతావని తెలంగాణ రాష్ట్రం, ఆనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని ఇదే భాగ్యనగరంలో బాంబు పేలుళ్ళని మనం చూసాం. మతోన్మాద సంబంధమైన పరిస్థితుల వల్ల అందరూ కొట్టుకు చచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులకి సంవత్సరం బీజం వేసిందేమోనన్నటువంటి పరిస్థితుల్లో ఈ విశ్వావసునామ సంవత్సరంలో మతాల పేరిట విశ్వాసాన్ని పెరిగినటువంటి వ్యక్తులందరూ కూడా తమ తమ మతాలు గొప్పవి, తమ ధర్మం మాత్రమే వాస్తవం, తమ ధర్మాన్ని ఆశ్రయించని అన్యులెవరూ కూడా భూమి మీద బ్రతకడానికి కూడా అర్హులు కాదన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉన్నాయేమో. ఆ విధమైనటువంటి స్థితిగతుల్లోనే ఈ విధమైనటువంటి మతోన్మాద శక్తులు చురకత్తులై మనుషులందరినీ కూడా సంహరణ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయేమోనని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో విశేషించినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మనమందరం ఈనాడు సనాతనమైన ధర్మాన్ని రక్షణ చేస్తున్నాం. సనాతన ధర్మం కోసం మనం బ్రతికి బట్ట కట్టుతున్నాం. ఈనాడు ఇంతమంది గొప్పవాళ్ళు లేకపోతే, ఈ రాజకీయ నాయకులే లేకపోతే మన సనాతన ధర్మం ఏమైపోతుందో ఏమని మనం అనుకుంటాం. కానీ 400 సంవత్సరాల క్రితం ఒక విచిత్రవంతమైనటువంటి సంఘటన జరిగింది. కాలజ్ఞానాన్ని ప్రబోధిస్తున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశేషించి కొంతమంది నవాబులు వారి యొక్క ఆస్థానానికి రమ్మని గురుదేవుల్ని ఆజ్ఞాపించారట. మహమ్మదీయుడి యొక్క కుటుంబానికి సంబంధించిన పీరు సాహెబ్గా పిలువబడుతున్నటువంటి ఒక చిన్న పిల్లవాడిని ఆ సిద్ధయ్యని శిష్యుడిగా చేసుకొని మత మార్పిడీలు చేస్తున్నారన్న ఉద్దేశం చేత కడప నవాబు గారు వర్ధమానం అందించి స్వామివారిని తమ యొక్క ఆస్థానానికి రమ్మన్నారట. కేవలం కడప నవాబు గారే కాదు, బనగానుపల్లి నవాబు గారు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన నవాబులు, ప్రత్యేకించి ఇదే భాగ్యనగరానికి సంబంధించిన గోల్కొండ నవాబు కూడా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని తమ ఆస్థానానికి పిలిపించుకొని వారిని అపహాస్యం చేయాలనో, వారి మహిమ చూడాలనో, ఏదో రకంగా వారిని మందలించి
మన ధర్మాన్ని నాశనం చేయాలన్నటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనతో ఉంటూ శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇలాంటి ముష్కరుల యొక్క ఆస్థానానికి వెళ్ళినటువంటి సందర్భంలో గోవు యొక్క మాంసాన్ని తీసుకొచ్చి దాన్ని స్వీకరించి స్వామివారిని ప్రసన్నుడు గమ్మని చెబితే స్వామివారి యొక్క మంత్రజలాన్ని సంప్రోక్షణ చేస్తే కదలీ ఫలాలుగా మారిపోయాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి విశేషించినటువంటి కాలజ్ఞానాన్ని చెప్పగలిగిన మహనీయులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మరో మూర్ఖుడైనటువంటి నవాబీలా అన్నారు, ప్రపంచంలో జరగబోయే అంశాలన్నీ మీరు చెప్పగలిగితే మీరు చెప్పినవన్నీ నిజమవుతాయని ప్రజలు అనుకుంటున్నారయ్యా. మా యొక్క ఆస్థానంలో గర్భస్థ శిశువును మోస్తున్నటువంటి గుర్రం ఒకటి ఉంది. కొన్ని నెలల తర్వాత ఇది ప్రసవిస్తే మగ గుర్రం పుడుతుందా, ఆడగుర్రం పుడుతుందా? ఈ చిన్న ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవా? ఇది చెప్పినట్టయితే, ఇది వాస్తవమైతే నిజంగా మీరు చెప్పబోయేటువంటి కాలజ్ఞానం సమీపమైన భవిష్యత్తులో వాస్తవం అవుతుందన్నటువంటి వాస్తవం మాకు అర్థమవుతుందనగానే గురుదేవులు చిరునవ్వుతో నవ్వి ఆ గుర్రాన్ని తీసుకురమ్మని చెప్పి ఓ పరదా కట్టించి ఆ గుర్రం గర్భం నుండి ఎడమ చేతితో పిండగ్రస్తమై ఉన్నటువంటి గుర్రపు పిల్లను తీసుకొచ్చి నవాబు చేతిలో ఉంచి, సమయం లేదు, త్వరగా ఇది మగ గుర్రమో ఆడగుర్రమో నువ్వే వాటిని చూసి తెలుసుకో, ఆలస్యం చేయకుండా మళ్ళీ ఇస్తే దాన్ని బ్రతికిస్తానని చెప్తే ఆశ్చర్యపడిపోయి స్వామివారి యొక్క పాదాల క్రింద పడ్డారు. పాదాలు పట్టుకుంటే సనాతనమైన ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ పరమత సహనాన్ని పాటించినటువంటి గురుదేవులు సనాతన ధర్మం జోలికి రావద్దని, మీ పరిపాలన మీరు చేసుకోండి తప్ప బలవంతమైనటువంటి మత మార్పిడిలు చేయొద్దని గురుదేవులు చెప్తే ఆ మహనీయుడి యొక్క మాటలే శిరోధార్యంగా వలచి ఆ స్వామివారి యొక్క మహత్యం చేత 400 సంవత్సరాల క్రితమే పరదేశీయులుగా మారిపోవలసినటువంటి మనమందరం కూడా ఇంకా సనాతన ధర్మంలో బ్రతికి బట్ట కడుతున్నామంటే గురుదేవులు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల అవల ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో గురుదేవులు సంచరించి ఈ ధర్మ విజయం చేయటం వల్లనే ఈ సనాతన ధర్మం అన్నటువంటిది ఇంకా పరిడవిల్లుతుంది. కానీ గురుదేవులు కాలజ్ఞానమైన సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పిన ఈ మాట వింటుంటే నిజంగా మళ్ళీ సనాతన ధర్మానికి బీటలు వారతాయేమో, మతాల పేరిట మత్సరంబులు పెరిగేటువంటి పరిస్థితి వస్తుందేమో. ప్రత్యేకించి ఇదే విశ్వావసునామ సంవత్సరంలో ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. కలియుగంలో 5126వ సంవత్సరంగా ప్రఖ్యాతి నొందినటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరికొన్ని విచిత్రవంతమైనటువంటి పరిస్థితులతో పాటు ఈ ప్రళయానికి నాంది ప్రస్తావనగా మారతాయేమో. భారతావనే కాదు, ప్రపంచ దేశాల మధ్య మతాల పేరిట మత్సరాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఇదే మతోన్మాద సమస్య వల్ల సంవత్సరాలు దాటి 2 ప్రధానమైనటువంటి దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. శాంతియుతమైనటువంటి చర్చలు ఒకవైపు చేస్తూనే యుద్ధం అన్నటువంటిది నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి కొన్ని దేశాలు మత సంబంధమైనటువంటి ప్రాతిపదికన ఆయా దేశాల మధ్య సహాయాన్ని చేస్తూ ఉన్నటువంటి ఇబ్బందిని మరికొంచెం పెంచేటువంటి ప్రయత్నాన్ని చూస్తున్నాం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఈ కాలజ్ఞాన తత్వాన్ని అనుసరించి చూస్తే అది మరో విశేషవంతమైనటువంటి ప్రపంచ యుద్ధానికి కూడా నాంది ప్రస్తావనయ్యే అవకాశం ఉంది. అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి దేశాలు కూడా ఈ మతోన్మాద సమస్య వల్ల ఒకవైపుగా ఏర్పడి కొన్ని కూటములుగా ఏర్పడి
కొట్లాడుకునేటువంటి పరిస్థితికి ఇది నాంది ప్రస్తావన అవుతుంది. రాబోయేటువంటి 5 నుండి 10 సంవత్సరాల లోపు విశేషించినటువంటి స్థితిగతుల్లో గురుదేవులు చెప్పిన మాట ప్రకారం అగ్రరాజ్యాలు కూడా ఈ మత సంబంధమైన ఛాందసవాద శక్తుల వల్ల కనుమరుగైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గొప్ప గొప్ప యుద్ధాలు వస్తాయి. ఇది కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలకో, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్కో, ఇతర రాష్ట్రాలకు మాత్రమే సంబంధించిన విషబీజం కాదు. ఇది సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రపంచం మొత్తం కూడా ఈ మత సంబంధమైన ఛాందసవాద శక్తుల వల్ల, విపరీతమైనటువంటి పోకడల వల్ల ఇబ్బందులు కలగబోతున్నాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి మాటలు మరొక్కసారి నిజమవుతున్నట్టుగానే మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి ఎన్నో సందర్భాలు మనకు వాస్తవాన్ని తెలియజేస్తుంటాయి. For more videos like this, subscribe Big TV channel.